మనీ ఇంపార్టెంట్ కాదు, నీ ప్రేమ ఇంపార్టెంట్ అంటారు. మనీ ఇంపార్టెంట్ కాదు, మాట ఇంపార్టెంట్ అంటారు. మనీ ఇంపార్టెంట్ కాదు, బంధుత్వం ఇంపార్టెంట్ అంటారు. మనీ ఇంపార్టెంట్ కాదు, మనీ శాశ్వతం కాదంటారు. కానీ ఒక విషయం, మనీ ఇంపార్టెంట్ కాదనుకున్న వాళ్ళకి ఏంటిదంటే, నువ్వు ఇక్కడ బతకాలన్నా పుట్టినప్పటి నుంచి ఎండవుతుంది. నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా పైసలు ఖర్చు అయితే పైసలు ఉండాలి. నువ్వు సంపాదించలేకపోతే నిన్ను కన్న అమ్మా నాన్న కూడా సర్టన్ ఏజ్, నీకు ఒక ఏజ్ వచ్చేంత వరకు నిన్ను భరిస్తారు వాళ్ళు. ఒక ఏజ్ వచ్చినాక తర్వాత కూడా మీ అమ్మా నాన్నకి నువ్వు బరువైపోతావు. నువ్వు సంపాదించకపోతే నీ చేసుకున్న భార్యకు లవ్ అండ్ ఆర్ అరేంజ్ మొత్తానికైతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చేసుకున్న భార్య కూడా నేను పట్టించుకోదు, రెస్పెక్ట్ ఇయ్యదు, నేను దేకది. అందుకనే ఎండ్ ఆఫ్ ది టైం మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటారు కదా. మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్పిన కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి, నువ్వు హాస్పిటల్లో పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చిపోయి కాట్ల వేదాక నీకు పైసలు కావాలి. ఎందుకంటే చచ్చిపోయేటప్పుడు కుండ పట్టుకొని తిరుగుతారు. ఆ కుండకు కూడా 100 రూపాయలు పెట్టి కొనాలి. ఆ గొడ్డలతో కొడతారు. ఆ గొడ్డలతో కొట్టేటప్పుడు కూడా వాడు 100 రూపాయలు అడుగుతారు. అప్పుడు కూడా పైసలు కావాలి. ఇప్పుడు ఎప్పుడు మనీ ఎందుకు ఇంపార్టెంట్ కదా? మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ఖచ్చితంగా సంపాదించాలి. సంపాదించలేని వ్యక్తి, అది ఫైనాన్షియల్ ప్లాన్ చాలామంది చెప్తారు ఆర్థికవేత్తలు, సంపాదించలేని వ్యక్తి వాడు చచ్చిపోయినతో సమానం అంటారు. అట్లా